అడ్మిన్ సెక్రటరీ కూడా 2021లో అయింది. యాక్చువల్ December 4th 2021లో అయింది. అప్పటి నుంచి ఇంకా రికవరీ చేశారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నంత వరకు అక్కడ ఉంది. తర్వాత అందరినీ రమ్మన్నారు కదా ఆఫ్లైన్కి, అప్పుడు ఇంకా మనం వెళ్ళలేమని ఇంకా తగ్గుతున్నాయి గ్రోసరీస్ మీద. మీరు గవర్నమెంట్ నుంచి మెడిసిన్స్ తీసుకోవచ్చు ఉందా అది వాడుకోవట్లేదా మీరు? అది మెడిసిన్స్ కానీ అది వేయకూడదు. only 0.7 అది ఏంటంటే 15 దోమలు దాని చెట్టు లైట్ కూడా చీకటిగా ఉంది. మా బ్లాక్ అంటే అలా కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు కదా బ్లాక్లో చిట్టే వెళ్తారు. వర్షంలోనే అది వచ్చా కొంచెం తగ్గింది. అయితే ముందు మెయిన్ మాకు కింద నుంచి మా బ్లాక్ లాంకే కొన్ని చోట్ల ఇంకా ఇది ఇచ్చింది. అసలు మా బ్లాక్ కింద ఇది దగ్గర కదండి. మాకు ఇటు బ్లాక్లు కొత్తది మేడం. ఇదంతా దగ్గర ఉండేటప్పటికి మాకు ఈ బ్లాక్ బాగా వస్తున్నాయి. అంత ముందు ఉన్నాయి. ఇప్పుడు నమస్కారం. ఈరోజు అక్టోబర్ 1 నాటికి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్స్ మన జిల్లాలో దాదాపు 2,53,992 పెన్షనర్స్ ఉన్నారు. వారందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంటీఎంసీ పరిధిలో ఉన్న టిట్కో హౌసింగ్ కాలనీలో ఇక్కడ ఉన్న పెన్షనర్స్కు డైరెక్ట్గా వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్న కమిషనర్ గారు అదేవిధంగా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జేసీ అందరితో కలిసి వారి ఇంటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ టిట్కో హౌస్లో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ గురించి ఇక్కడ ఉన్న పీపుల్ చెప్పడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే సరి చేయమని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. వెంటనే అది కూడా టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ. మ్యామ్, జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరాలో అనేక ఫిర్యాదులు వచ్చినాయి కదా, ప్రభుత్వం వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. సో అందుకే బోత్ అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్ రెండు చోట్ల కూడా పీపుల్కి అన్ని చోట్ల కూడా ఉన్న వాటర్ సోర్సెస్ని టెస్ట్ చేసి సరైన విధంలో ఎక్కడ కూడా పైప్ లైన్లో కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో ఎక్కడ కూడా లీకేజెస్ ఏదైనా ఉందా లేదా అని చెక్ చేసి వారికి ప్రాపర్ క్లోరినేషన్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. బికాస్ ఇది వర్షాకాలం కాబట్టి సీజనల్ డిసీజ్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ముందస్తు చర్యలుగా అందరు అధికారిని అలర్ట్లో పెట్టి కంటిన్యూస్గా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి వాటర్ సప్లై చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.